మేము హాస్టల్లో చదువుకునేటప్పుడు 85 నుంచి హాస్టల్ చదువుకుంటున్నప్పుడు మొదట్లో 89లో ఏర్పడ్డ మహాసభలో పాల్గొని అక్కడ పీడిఎస్ నిర్వహించే కార్యక్రమంలో అక్కడ నాయకత్వం వహిస్తున్న నాయకుల యొక్క స్ఫూర్తి, పీడిఎస్ చరిత్ర తెలుసుకొని, పీడిఎస్ అమరవీరుల చరిత్ర తెలుసుకొని చాలా స్ఫూర్తి పొంది 1993 నుంచి కూడా పీడిఎస్ జిల్లా కమిటీలోకి వచ్చి 2005 వరకు రాష్ట్ర స్థాయి వరకు కొనసాగడం జరిగింది. ఈ నేపథ్యంలో పీడిఎస్ అనేక విషయాల్ని, సామాజిక చైతన్యాన్ని, అట్లాగే చదువులో విద్యార్థుల చైతన్యాన్ని, సామాజిక చైతన్యంతో పాటు ఈ విద్యారంగంలో వస్తున్న సమస్యల మీద ఉమ్మడి జిల్లాలో వ్యాప్తంగా అనేక పోరాటాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా విద్యాకాశేఖరణ వ్యతిరేకంగా ఢిల్లీ దాకా కూడా పోరాటం చేయడం జరిగింది పీడిఎస్ నాయకత్వంలో. అట్లాంటి పీడిఎస్ ఈరోజు 50 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా స్వర్ణోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఈరోజున్న సమాజంలో అనేక రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి. విద్యా ప్రైవేటీకరణ అట్లాగే సరళీకరణ, కార్పొరేటీకరణ వేగవంతంగా పుంజుకుంటున్న కాలంలో ఈ సభలకి ఒక ప్రాధాన్యత ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అట్లాగే ఏదైతే అమరత్వంతో ఎరిపెక్కిన ఈ పీడిఎస్ ఎర్రని జెండా, ఇది త్యాగాలతోటి నిండిన జెండా. ఈ జెండా కింద అనేక మంది స్ఫూర్తి పొంది అనేక మంది త్యాగాలు చేసిన చరిత్ర కూడా ఉంది. ఆ నీడ కింద తమ జీవన ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు అనేక ప్రజా సంఘాల్లో, ఉద్యమాల్లో కూడా ఒక బలమైన నాయకత్వం వహిస్తున్న నాయకులు, లీడర్లు అనేక మంది ఉన్నారు. అది పీడిఎస్ కారణం. మేము కూడా ఈరోజు పీడిఎస్ స్ఫూర్తి వల్ల, పీడిఎస్ చరిత్ర తెలుసుకొని, పీడిఎస్ త్యాగాల చరిత్ర తెలుసుకొని ఈరోజు మేము ఇప్పటికీ ప్రజా ఉద్యమాలు పనిచేస్తున్నామంటే అది పీడిఎస్ అందించిన స్ఫూర్తి, చైతన్యమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే రేపు సెప్టెంబర్ 30వ తేదీ నాడు ఈ రాష్ట్రంలో విద్యార్థి లోకానికి నాయకత్వం ఇస్తున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ స్వర్ణోత్సవ సభను జరుపుకోబోతుంది హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో. ఈ సభలకి పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు వచ్చేసి ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాల్ని, ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల్ని ఒక స్పష్టమైన లక్ష్యంతో ఒక పనిచేస్తున్న పీడిఎస్ అయితే ఉందో శాస్త్రీయ విద్య లక్ష్యంగా సమాజ మార్పే ధ్యేయంగా పనిచేస్తుంది. అట్లాంటి పీడిఎస్ జరిగే సభల్లో కార్యక్రమాలు పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయంగా భావించాలి. అట్లా పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు వచ్చి ఈ స్వర్ణోత్సవ సభని జయప్రదం చేసి ఇక్కడ అనేక మంది తమ చరిత్రలు, అనేక మంది నాయకత్వాలు ఎదిగిన తీరుని ఇక్కడ మాజీలు, ప్రస్తుతం మంచి పనిచేసే కార్యకర్తలు చాలా వివరంగా అనేక మంది ప్రొఫెసర్స్ మాట్లాడుతూ ఉన్నారు. కనుక వాటన్నిటినీ మనం ఆవలింపు చేసుకుని, అర్థం చేసుకొని భవిష్యత్తులో మరింతగా మన పీడిఎస్ ఎదుగుదల కోసం, అట్లాగే విద్యార్థుల కోసం పనిచేయడం కోసం, తమ జీవితాలని ఈ సమాజం పట్ల, సమాజం కోసం అంకితం చేయడం కోసం, అట్లాగే ఏదైతే జాజిరెడ్డి, జంపాలు, శ్రీపాద శ్రీహరి, కోలశంకరు ఏదైతే అందించిన స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తి వెలుగులో మొత్తం ఇప్పుడున్న నేటి విద్యార్థులు కూడా ఖచ్చితంగా తమ యొక్క ఆలోచనల్ని పెంపొంచుకొని ఒక శాస్త్రీయ భావాలతోటి ముందుకు నడవాల్సిన కర్తవ్యం ఉన్నది, సమయం ఉన్నది. అందుకే ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు ఏదైతే హిందూ ఉన్మాదంతో పరిపాలిస్తుందో ఈ నేపథ్యంలో ఒక 1972లో జాజిరెడ్డి అయితే అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. అట్లాంటి సమస్యలు కూడా నేరున్నాయి, ఇంకా తీవ్రమైన సమస్యలు పెరుగుతున్నాయి విద్యార్థులు కనుక వీటన్నిటి మీద ఈ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సభలో సమగ్రంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని భవిష్యత్తులో మరింతగా మన పీడిఎస్ అభివృద్ధి కోసం, పీడిఎస్ విస్తరణ కోసం ఇప్పటి నాయకత్వం కృషి చేయాలని, ఆ వెలుగులోనే రేపు జరిగే స్వర్ణోత్సవ సభలకి పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు అధిక సంఖ్యలో కదిలిచ్చి ఖచ్చితంగా ఈ ఒక ర్యాలీ సభని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.